ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఉండటమే కష్టమైతే ఫ్రెషర్స్ని హైర్ చేసుకునే ప్రాసెస్లో కూడా కొన్ని కంపెనీస్ ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాయి అంటే 3 to 5 రౌండ్స్ కండక్ట్ చేస్తున్నాయండి ఫ్రెషర్స్కి కూడా. ఇప్పుడు సపోజ్ ఒక మంచి కంపెనీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ అంటే ఇక్కడ ఇప్పుడు ఆ ప్రొసీజర్ అయితే చేంజ్ అయిందండి, ఇంత ముందులా లేదు. అంటే అన్ని కంపెనీస్ కాదు, కొన్ని మంచి ప్యాకేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేసే అయితే మాత్రం ఈ కంపెనీస్ ఇలాగా ప్రొసీజర్ ఫాలో అవుతున్నాయి. ఏంటంటే హ్యాకర్ ర్యాంక్ మీకు లింక్ షేర్ చేస్తారు అండ్ మీరు ఆ టెస్ట్ పాస్ అవ్వాలి, ఎంత పర్సెంటేజ్ వస్తుందని చెక్ చేస్తారు. అంటే కోడింగ్ టాస్క్లు ఇస్తారు, అది మీరు ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా సరే మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి. వన్స్ టెస్ట్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఒక టెక్నికల్ రౌండ్ ఉంటుంది, ఫేస్ టు ఫేస్ ఉండొచ్చు, వర్చువల్ ఉండొచ్చు. అలాగా 3 టెక్నికల్ రౌండ్స్ ఉన్నాయండి. దీంట్లో కోడింగ్ రౌండ్ ఉండొచ్చు, దీంట్లో కోడింగ్ రౌండ్ ఉంటుంది అండ్ డీప్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ మేనేజర్ రౌండ్ ఉంటుంది అండ్ ఇంకొక టెక్నికల్ రౌండ్ కూడా ఉంటుంది. ఇలాగ 3 రౌండ్స్ ఇవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్. ఇలాగ ఉందండి హైరింగ్ ప్రాసెస్ ఫ్రెషర్స్ కోసం. సో మీరు ఓన్లీ థియరిటికల్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటే మాత్రం మంచి ప్యాకేజ్ కావాలి, లక్షల్లో అబోవ్ 8 lakhs ఫ్రెషర్ కానీ 8 lakhs 10 lakhs 20 lakhs ఇలాగా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు ఈ డిఎస్ఏ కాన్సెప్ట్స్, సో మీరు డిఎస్ఏ కాన్సెప్ట్స్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డేటాబేస్, క్లౌడ్, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ వీటి మీద ఐడియా ఉండాలి. కోడింగ్లో అయితే స్ట్రాంగ్గా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలండి మీరు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి. ఓకే, సో ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.